ఫ్యామిలీలో హీరోలు సినిమాలో సత్తా చాటుతుంటే మెగా ఉమెన్స్ బిజినెస్లో రాణిస్తున్నారు. కేవలం మనీ సంపాదించటమే కాదు, పదుగురికి తమ బిజినెస్తో మేలు చేస్తూ ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. మహిళలు మహారాణులు అనిపించుకుంటున్నారు. చిరంజీవి తల్లి అంజనమ్మ, భార్య సురేఖ, కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇన్స్టెంట్ కాఫీల ఇన్స్టెంట్ ఫుడ్ బిజినెస్లతో బ్యాచిలర్స్ లైఫ్లో వెలుగయ్యారు. ఈ అత్తమ్మాస్ కిచెన్ నుంచి రెడీమేడ్ ఫుడ్స్ మిక్స్లతో పాటు పికిల్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. మెగా ఫ్యామిలీ లేడీస్ ఇలా ఫుడ్ బిజినెస్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. అత్తమ్మాస్ కిచెన్ గురించి తెలియని తెలుగు వారే లేరు. విదేశాలకు కూడా ఈ అత్తమ్మాస్ కిచెన్ ఐటమ్స్ ఎగుమతవుతూ ఉన్నాయి. పులిహోర, పొంగల్, ఉప్మా, పాయసం, రసం లాంటి సౌత్ ఇండియన్ ప్యాక్స్తో కుర్రకారుకి కడుపు నింపుతూ వారికి అమ్మవుతున్నారు సురేఖ. అత్తమ్మాస్ ప్రొడక్ట్స్ ఎక్కడికైనా తీసుకెళ్లి తినొచ్చు. క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం హాట్ వాటర్ ఉంటే చాలు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీస్ ఏదో పెద్ద బిజినెస్ ట్రై చేయకుండా ఇలా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారేంటి అని అంతా షాక్ అయ్యారు. కానీ సురేఖలో ఉన్న అమ్మ మనసు ఇలా ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేలా చేసిందని తాజాగా తెలుస్తోంది. రీసెంట్ గా ఉపాసన యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అత్తమ్మాస్ కిచెన్ ఐడియా గురించి క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీలో ఉన్న వారంతా ఫుడీస్ అని, తినటమే కాదు బాగా వంట కూడా చేస్తామని తెలిపింది. ఫారెన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్టారెంట్కి వెళ్ళినా కానీ చెర్రీ నైట్ టైం ఇండియన్ ఫుడ్ కావాలని పేచీ పెడతాడట. ఫారెన్ కంట్రీస్లో అది లేట్ నైట్ ఇండియన్ ఫుడ్ దొరకటం కష్టం. అలా చాలాసార్లు వెతికి విసిగిపోయేవారని, రోజు చరణ్ ఇండియన్ ఫుడ్, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే అని పట్టుబట్టేవాడని, దొరక్క ఇబ్బంది పడేవారని తెలిపింది ఉపాసన. చెర్రీ విదేశాలకు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడట. అప్పుడే కొడుకు బాధ చూడలేక తల్లి సురేఖకి ఇలా ఇన్స్టెంట్ ఫుడ్ మిక్స్ ఆలోచన వచ్చిందని తెలిపింది ఉపాసన. చెర్రీ కోసం రెడీమేడ్ ఇండియన్ ఫుడ్ తయారు చేశాం. చెర్రీ ఎక్కడికి వెళ్ళినా అందుకే కుక్కర్ కూడా తీసుకెళ్లేవాడని, కొన్నిటిని హాట్ వాటర్లో వేస్తే చాలు ఫుడ్ రెడీ అయిపోతుందని ఉపాసన పేర్కొంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా అత్తమ్మాస్ కిచెన్ ప్యాక్డ్ ఫుడ్ తీసుకెళ్తామని పేర్కొంది. మొదటి ఇది కొడుకు చెర్రీ కోసం స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని బిజినెస్లా మారుద్దాం అనుకున్నప్పుడు సురేఖ ఒప్పుకోలేదట. ఇది డబ్బు కోసం కాదు, సర్వీస్ కోసమని తాను చెప్పి ఒప్పించినట్లు తెలిపింది ఉపాసన. ఇండియన్స్, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ బయట ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు. చెర్రీలాగే చాలా మంది పస్తులు పడుకుంటారు. అందుకే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, బ్యాచిలర్స్ కి కూడా హెల్ప్ అవుతుందని సూచించాను అని. ఇది విని మావయ్య చిరు, చరణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, మమ్మల్ని సపోర్ట్ చేశారని తెలిపింది. మొదట చాలా పేర్లు అనుకున్నా చివరికి అత్తమ్మాస్ కిచెన్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేసింది ఉపాసన. మొత్తానికి చెర్రీ ఇబ్బందులు పలువురికి ఊరటనిచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.